హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మంచి ధనయోగం అనేది కలుగుతుంది. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. అలాగే దైవసేవ కార్యక్రమాలు నిర్వహించి పెద్దల నుండి ప్రశంసలను అందుకుంటారు. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అనుకూలత అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి గృహమున సంతాన వివాహ విషయమై చర్చలు జరుగుతాయి. ఇక పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే లోన్ సౌలభ్యం కూడా లభిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనబడుతున్నవి. అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పట్టలాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆప్తులు, శ్రేయోభిలాషుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చి ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు కూడా కొలిక్కి తెచ్చుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలను విచారిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా అనుకున్న ఆదాయం అనేది సమకూరుతుంది. ఇక దీర్ఘకాల రుణాల నుండి విముక్తి లభిస్తుంది. ఇక సోదరులు సోదరులతో ముఖ్యమైన విషయాలపై చర్చలు చేస్తారు. అలాగే పిల్లల చదువుల వివాహ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు కోర్టు వ్యవహారాల్లో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక స్థిరాస్తి కొనుగోలుపై అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తల యొక్క వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పోస్టులు దక్కించుకుంటారు. ఇక వైద్యులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి ఊహించని ప్రాజెక్టులు అనేవి దక్కవచ్చు. ఇక విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలను లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.